హాయ్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కోడింగ్ తెలుగు. లీడ్ కోడ్లో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం. ఈ ప్రాబ్లం కొంచెం ఈజీగానే ఉంటుంది, బట్ ఇంటర్వ్యూస్లో కామన్గా ట్రీ బేస్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ని బేసిక్గా మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఒక రికర్సివ్ అప్రోచ్ మనం ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం ట్రీ బేస్ ప్రాబ్లమ్స్ తోటి. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. ఒక ట్రీ బేస్ ప్రాబ్లం తీసుకొని దాన్ని మనం సాల్వ్ చేద్దాం. సింపుల్ ప్రాబ్లమ్నే తీసుకుందాం, బట్ కొంచెం లాజికల్గా థింక్ చేయాలి. ఎందుకంటే రికర్షన్ అనేది ఒక చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. దాన్ని మనం ఎవాల్యుయేట్ చేయడం కష్టం. ఇనీషియల్గా కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత మనం ప్రాక్టీస్ అయ్యే కొద్దీ సింపుల్ అవుతుంది రికర్షన్ ప్రాసెస్ అనేది. చూద్దాం, ఈరోజు రికర్షన్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ట్రీస్ బేస్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. రైట్, ఇదే ఇప్పుడు మనం చూడబోయే ప్రాబ్లం ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక ట్రీ ఇస్తారు, ఒక ఫుల్ బైనరీ ట్రీ ఇస్తారు మనకి. ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటి? రూట్ ఉంటుంది, అయితే 2 చైల్డ్స్ ఉంటాయి, లేకపోతే అసలు చైల్డ్సే ఉండవు. అయితే లీఫ్ అవుతుంది, లేకపోతే లెఫ్ట్ రైట్ 2 ఉంటాయి అన్నమాట ఫుల్కి. సో అలా మనకి ఒక ట్రీ ఇస్తారు. ఈ ట్రీ ఏంటంటే లీఫ్ నోట్స్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటి ఉంటాయి. లీఫ్స్లో ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్సే ఉంటాయి. ఆ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లో ఓన్లీ అండ్ ఆర్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అండ్ ఆర్ మాత్రమే ఆ రూట్లో ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ ట్రీని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడు ఇది రూట్ కదా, ట్రూ ఆర్ ఫాల్స్, రిజల్ట్ ఏంటి? ట్రూ. ఇలా ఒకవేళ ఇది తీసుకుందాం, ట్రూ ఆర్ అలా వచ్చేసేయండి. ఫాల్స్ అండ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఏమవుతుంది? ఫైనల్గా ట్రూ అవుతుంది. రైట్, ఇప్పుడు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఫస్ట్, ఇది అసలు నోడా కాదా అంటే మనకి ఇచ్చిన రూట్ అసలు నోడా కాదా, వ్యాలిడా కాదా, వాల్యూ ఉందా లేదా. వ్యాలిడ్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేసేస్తాం డైరెక్ట్గా. రైట్, ఈ నోడ్ లీఫా కాదా అంటే దానికి లెఫ్ట్ రైట్ 2 ఉన్నాయా లేవా. లెఫ్ట్ రైట్ 2 ఉన్నాయా లేవా చూస్తాం. ఒకవేళ లెఫ్ట్ రైట్ 2 ఏమీ లేకపోతే డైరెక్ట్గా రూట్ వాల్యూని రిటర్న్ చేస్తాం. అది ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. డైరెక్ట్గా రూట్ వాల్యూని రిటర్న్ చేస్తాం. ఈ రూట్ వాల్యూని రిటర్న్ చేస్తాం అనమాట ఒకవేళ అది లీఫ్ అయితే. ఒకవేళ లీఫ్ కాకపోతే అంటే ఇప్పుడు రికర్షన్ అనమాట. ముందు లెఫ్ట్కి వెళ్ళేసి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం, తర్వాత రైట్కి వెళ్ళేసి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఫైనల్గా లెఫ్ట్ వస్తుంది మనకి, లెఫ్ట్ రిజల్ట్ వస్తుంది, రైట్ రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత ఈ లెఫ్ట్ రైట్ మనకు ఉన్నాయి కదా, దాంతో రూట్లో ఆర్ ఉందా అండ్ ఉందా చూసి ఆ ఆపరేషన్ని ఈ రెండింటి మధ్య పర్ఫామ్ చేస్తాం అన్నమాట. అయితే ఆర్ లేకపోతే అండ్, ఈ రెండింటి మీద పర్ఫామ్ చేసి ఫైనల్గా ఆన్సర్ని రిటర్న్ చేస్తాం. ఇది అండా ఆరా అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి ఇక్కడ ఇచ్చారు. లీఫ్ నోట్స్లో 0 కానీ 1 కానీ ఉంటుంది. ఇది ట్రూ ఆర్ ఫాల్స్. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. నాన్ లీఫ్ నోట్స్ అంటే ఈ మిడిల్ నోట్స్ కానీ రూట్ కానీ అది ఎలా ఉంటాయి అంటే 2 అయితే ఆర్ ఇండికేట్ చేస్తుంది, 3 అయితే అండ్ ఇండికేట్ చేస్తుంది. సో ఇది ప్రాబ్లం. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి మనం చూసాము. ఇప్పుడు ప్రోగ్రామాటిక్గా ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. రైట్, నేను చెప్పిన ఫస్ట్ స్టెప్ ఏంటి? రూటా కాదా. ఇఫ్ నాట్ రూటే కాదు, రూట్ అంటే అసలు ఆ నోడే వాల్యూ కాదు, అప్పుడు ఏం చేస్తాం? రిటర్న్ ఫాల్స్. చేసేది ఏమి లేదు. ఇఫ్ రూట్కి లెఫ్ట్ లేదు, రైట్ లేదు, లెఫ్ట్ అండ్ నాట్ రైట్ ఏమవుతుంది? లెఫ్ట్ రైట్ లేని రూట్ ఏమవుతుంది? లీఫ్ అవుతుంది. రైట్, సో లీఫ్ అవుతుంది కాబట్టి రిటర్న్ రూట్ వాల్యూ ఒక ఇంటీజర్ వాల్యూని మనం రిటర్న్ చేయట్లేదు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం? రిజల్ట్ ఈక్వల్ టు 1. ఇది C++ కాబట్టి డైరెక్ట్గా రూట్ వాల్యూ రిటర్న్ చేసినా ఓకే, బట్ అది ట్రూ ఆ ఫాల్స్ రిటర్న్ చేయడానికి ట్రూ అయితే ఇది ట్రూ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది అనమాట. అంటే 1 అయితే ట్రూ అవుతుంది, మనకి ఇండికేషన్ 1 ట్రూ, 0 ఫాల్స్ కాబట్టి ఇది ఆ వాల్యూని బేస్ చేసుకొని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ యొక్క వాల్యూని మనం తీసుకుంటాం అనమాట. బూల్ లెఫ్ట్ ఇజ్ ఈక్వల్ టు ఎవాల్యుయేట్ ట్రీ రూట్ లెఫ్ట్. రైట్ వాల్యూ బూల్ రైట్ ఇజ్ ఈక్వల్ టు ఎవాల్యుయేట్ ట్రీ రూట్ రైట్. లెఫ్ట్ వాల్యూ అయిపోయింది, రైట్ వాల్యూ ఎవాల్యుయేట్ అయిపోయింది. ఇప్పుడు దీని వాల్యూని బేస్ చేసుకొని ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలా, అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలా చూసి దాన్ని రిటర్న్ చేసేస్తాం.
రిటర్న్ రూట్ వాల్ ఈక్వల్ టు 2. రూట్ వాల్యూ ఈక్వల్ టు 2 అయితే ఏంటి? ఆర్ ఆపరేషన్, లెఫ్ట్ ఆర్ రైట్, లేకపోతే ఎల్స్ అండ్ ఆపరేషన్, లెఫ్ట్ అండ్ రైట్. సింపుల్, చాలా సింపుల్గా ఉంది. బట్ రికర్షన్ ట్రీస్ ప్రాబ్లం కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మీద మనకి ఆన్సర్ అనేది వచ్చేసి అంటే ఈజీగా స్ట్రైక్ అవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, సబ్మిట్. రైట్, మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. లెఫ్ట్ రైట్ని ఎవాల్యుయేట్ చేసాం. రైట్ వాల్యూని బేస్ చేసుకొని మనం అయితే ఆర్ ఆపరేషన్ చేసాం, అండ్ అయితే అండ్ ఆపరేషన్ చేసి మనం రిటర్న్ చేసేసాం. రైట్, ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ప్రాబ్లమ్స్ మనం ఫ్యూచర్లో సాల్వ్ చేద్దాం. ఇప్పుడున్న ఆల్రెడీ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ని చూడండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం పర్టికులర్గా మీకు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బై బాయ్.